నల్గొండ జిల్లా మిర్యాలగూడలో కాకా 95వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. అద్దంకి నార్కెట్పల్లి హైవే జంక్షన్ దగ్గరున్న కాకా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి. ఆ తర్వాత కేక్ కట్ చేసి స్వీట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాకా అభిమానులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, విశాఖ ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జన్మదిన శుభాకాంక్షలు. ఆయన తెలంగాణ రాష్ట్ర కోసం అయితేంది ఏదైతే సామాజిక వర్గం నుండి అందరికీ సమన్వయం ఉండాలా, అందరూ కలిసిమెలిసి ఉండాలా, వారి కోసం వాళ్ళ గుర్తింపు కోసం పోరాడిన వ్యక్తిగా గుర్తింపు ఉంది. కాబట్టి వాళ్ళు ఇప్పుడున్న వాళ్ళ కుమారులు కూడా అదే బాట నడుస్తూ అదే కార్మికుల కోసం అయితేంది అదే వ్యాపారంలో ఉన్నా కానీ వాళ్ళు సామాజిక సేవని గుర్తించుకుంటూ వాళ్ళ చేతనైనంత వీళ్ళంత వరకు సోషల్ యాక్టివిటీస్గా సోషల్ సర్వీస్ చేస్తున్నారు. వాళ్ళ నాన్నగారి జ్ఞాపకార్థం కోసం మరొక్కసారి ఆయన పుట్టినరోజు వేడుకలు మరీ మంచిగా జరుపుకుంటున్నందుకు ధన్యవాదాలు. గుడిచెలేపించి పేదలకి ఒక గూడు కల్పించిన వ్యక్తి, భుక్తి కల్పించిన వ్యక్తి వెంకటస్వామి గారు. అటువంటి వెంకటస్వామి గారిని స్మరించుకుంటూ మనం ఈరోజు రాజకీయాల్లో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అట్లనే వారి కుమారులు కూడా అనేకమైన స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వారు వ్యాపారాలతో ఒక పక్క సమాన స్థాయిగా ఏదైతే వ్యాపారాలని చూసుకుంటున్నారో అదే రెండో కన్ను మాదిరిగా వారి పేద ప్రజల కొరకు కూడా పలు సేవ చేస్తున్న విషయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం మనందరం కూడా గ్రహించి రాష్ట్ర ప్రభుత్వం కూడా గుర్తించినందుకు మా అందరి తరఫున మేము కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మేము